ఆపరా ఆపు. చిత్తం. నా వల్ల కాదు. నేను తిరగలేను, నేను వెతకలేను. పోనీ నన్ను వెళ్ళి వెతకమంటారా? ఆ పని చెయ్యి. నేను అలా ఆట విడుపుకు వెళ్ళొస్తాను. ఏ విడిపంటారు? నీ తలకాయ విడుపు చెప్పించాయి. ఆహా. నిన్ను చూస్తే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీ చీరనైపోవాలి. ఏ? ఎప్పుడూ నిన్ను చుట్టుకునే ఉండొచ్చు. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ మెడలో దండనైతే బాగుండునని. ఏమో, ఎప్పుడూ ఈ గుండె మీదే ఉండొచ్చునని. అయితే ఒక పని చేద్దామా? ఎక్కడికి పోకుండా ఇక్కడే ఒకరినొకరు హత్తుకుని ఉండిపోతాం. ఎందుకు నవ్వుతావు? ఎవరైనా చూస్తే పిచ్చివాళ్ళు అనుకుంటారు. మరి ప్రేమ పిచ్చిదంటారుగా? ప్రేమ పిచ్చిది, కానీ ప్రేమించుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళు కాకూడదు. ప్రేమించుకున్న తర్వాత పిచ్చివాళ్ళు కాకపోతే వాళ్ళు ప్రేమికులే కారు. ఎవరు? అక్క అక్క, ఇది వచ్చేసారు. నేను రావటం రహస్యంగా వస్తే నేర్పలేదు. అనుకుని కాదు బావగారు, ఆనందం ఉత్సాహం. వచ్చినవాడిని నేను ఉత్సాహంగా ఉండాలి కానీ నువ్వేమిట్రా? అది కాదు బావగారు, మీరు వెళ్ళేటప్పుడు తాంబూలంలో సంభావం పెట్టిస్తారని. సరే, మెక్క ఏం చేస్తాను? ఏం చేస్తుంది? మీరు వస్తారని కబుర్ చేసిన తర్వాత మరొకరి కోసం ఎలా ఎదురు చూస్తుంది? మీకోసమే ఎదురు చూస్తుంది. నేను వస్తాను కబుర్ చేయకపోతే ఇంకోటి కోసం చూస్తుందా? మరి ఖాళీగా ఉండాల్సి వస్తుందిరా. రా బాబు రా. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. దేవుణ్ణైనా చూడగలుగుతున్నావు గాని నిన్ను మాత్రం చూడలేకపోతున్నావు. ఎక్కడ రాజరంజని, వచ్చే దొరలో పోయే దొరలో వాళ్ళ అతిథి మర్యాదలతోనే టైం అంతా సరిపోతుంది. ఇంకెక్కడ రాను. ఏమిటేమిటి దివానలుడు గారా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటి వాళ్ళ 7 o'clock వచ్చేసారు కరెక్ట్ గా? 8 o'clock వెళ్ళిపోదామని. ఈ ఇంట్లో ఎవరు మాట్లాడినా స్వీట్ స్వీట్ గా మాట్లాడతారు, నాతో మాత్రం హాట్ హాట్ గా మాట్లాడతారు. నీ మోకం అది అత్తాలుడు సరసమే. అల్లుడు గారు, మీ ఇంటికి చాలా మంది దొరలు వస్తుంటారు కదా, అదే ఇంగ్లీష్ దొరలు. ఓ చెట్టు చేసావు, ఓ చిపాన్ చీర తెచ్చిపెట్టి ఏం పోయిందండి? ఏం పోతుందా? పలానా వాళ్ళకి ఇచ్చాను తెలిస్తే నా పరువు బజార్ పలుకుతుంది. మా ఇంటికి వచ్చినంత మాత్రానే పరువు బజార్ పాలయ్యేట్టుగా ఉంటే ఈ పాటికి ఈ రాష్ట్రంలో సగం మంది బతుకు బజార్ పాలయ్యింది. దొరకగా 1 గంట టైం దొరికితే మీ నచ్చ వచ్చిపోతున్నాను. మీరు వచ్చి 2 minutes అయింది అల్లుడు గారు. 20 minutes నుంచి మీ ఇద్దరు కలిసి నన్ను తోవేస్తున్నారు అనుకో. ఒరే ఎక్కడరా? ఒక 10 minutes నా మాటలు వినండి. 5 minutes వినండి. ఒరే తప్పని రమ్మంటా. 2 minutes వినండి. ఎక్కడరా? అల్లుడు గారు, రాబర్ట్ దొరగారని ఎర్రగా లావుగా పొడవుగా అందంగా ఉంటారు. అయ్యో కోపం తెచ్చుకోకుండా ఇంకా మాట్లాడాలండి, నేను వెళ్ళిపోతాను. బా అత్తగారు, ఎందుకు ప్రధానికి అంత కోపం తెచ్చుకుంటారు? రండి, మీకు కావాల్సిన సెన్స్ చేశా కదా, ఇస్తాను అనుకోండి. మరి శిపాంచారు అది ఇస్తాను అనుకోండి. రాబర్ట్ దొరగారు పంపిస్తా. నా ఉత్సాహం తప్పైందా? ఇలాంటప్పుడే మీరు మరింత ఉత్సాహం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోమంటే తొందరగా బాగా కోపడతారు. రావే వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అల్లుడు గారు, ఏంటలా చూస్తున్నా? చూసి చాలా కాలం అయింది కదా, స్వామి వారిలో మార్పు వచ్చిందేమో అని. ఏమైనా కనిపిస్తుందా? ఏమి లేదు, పొట్టొచ్చిందంతే. ఈ మధ్య వ్యాయామం అదే తప్పట్లేదుగా. ఏమిటి వాడు ఏదో మాట్లాడుకుంటే మంచి నువ్వెందుకు వెళ్ళు. ఏం లేదే, కసరత్తు అంటుంటే రాజా వీరభద్ర రాజా గారు కసరత్ చేస్తుంటే జేమ్స్ విలియమ్స్ కసరత్ చేసే రోజుల్లో గణపతి రాజు గారు కసరత్ చేసే లింకన్ దొర గారు మాత్రం అమ్మా ఎందుకే మీరిద్దరు ఇక్కడ వెళ్ళండి. ఎందుకు మనం ఇక్కడ వెళ్ళు. నువ్వెందుకమ్మా వెళ్ళు. అండి మధురా,
ఏమిటే ఇంతసేపు ఎక్కడ? అదేనమ్మా, గుడికెళ్తే మాత్రం ఇంతసేపా? అంతేనమ్మా, అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాడు? తెలియదు బాబు. అక్కడ మధుర అనే ఒక అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి నాట్యంలో ప్రవీణురాలట. చిన్నబాబు సంగీతంలో ప్రవీణుడు కదా. బహుశా సంగీతం మీద నాట్యం మీద ఉన్న అభిమానంతో అని సమర్థించుకోమంటారు. వెళ్ళింది లోకం తెలియని మనిషి. వెళ్ళిన చోటు మనుషుల్ని మార్చేయగల చోటు. మాంసం రుచి తెలియనంత వరకు పులి కూడా మనుషుల పక్కనే పడుకోగలదు. ఆ రుచి ఇది అని తెలిసిందో ఆ మనుషులతోనే చెలగాటమాడుతుంది. ఆయన గారు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే ప్రాణాలతో తీసుకొచ్చి దివాణంలో పడేయండి. అలాగే బాబు. చూడండి, ఈ విషయం తెలుసు బాబు. పెదరాజా వారికి తెలియకూడదు. ఇలా దారి తప్పి విచ్చలవిడిగా తిరిగినందుకే మీ బాబాయ్ గారు మాకు దూరమయ్యారు. అందువల్లే మీ తాతయ్య గారు మిమ్మల్ని ఈ 4 గోడల మధ్య ఉంచారు. ఈ సంగతి తాతయ్య గారి వరకు వెళితే మీకు ప్రాణాపాయం, మాకు పుత్రశోకం. ఇలాంటి సాహసం మరెప్పుడు చేయకండి.